హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తాను. అసలు ఇవాళ వీడియో పెట్టకూడదు అనుకున్నాను, ఎందుకంటే రేపే శ్రావణ శుక్రవారం, రేపు పూజ చేసుకుంటున్నాను. చాలా పని ఉంది. ఆ పని అంతా మధ్యలో ఆపేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నిన్న కూడా వీడియో పెట్టలేదు. మళ్ళీ రేపొద్దుటి కుదురుతుందో లేదో, పూజ అవన్నీ ఇంకా హడావుడిగా ఉంటాం కదా, సాయంత్రానికి అవుతుందో లేదో అని చెప్పి వీడియో పెట్టడం ఇంక ఈరోజే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా రోజు మార్నింగ్ అయితే బెండకాయ కూర వండాను, బాక్స్ కూడా కట్టేస్తున్నాను. ఇంకా మార్నింగ్ ఏం వీడియో తీయలేదు, ఇంకొంచెం బిజీగా ఉన్నాను. ఈ కడుగుళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా ఈ రోజు కడగాలి, ఇంకా చాలా పని ఉంది. ఫస్ట్ అయితే ఇల్లు ఒకసారి క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత మాకు 3ంటికి పైపు వస్తుంది, నీళ్ళవన్నీ కూడా పట్టాలి. ఇంకా సరే ఈ వీడియో ఎడిటింగ్ చేసేసి అప్పుడు ఇంకో పని చేద్దామని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా ఎవ్రీడే లాగే ఇంకా మార్నింగే వంట అయితే అయిపోయింది. ఇంకా క్యారేజీ కూడా కట్టేస్తున్నాను. పెరుగన్నము, వైట్ రైస్, బెండకాయ ఏపిటి చేశాను. ఆ రోజు చాలా బాగా కుదిరింది. ఇంకా అది కూడా బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఆ రోజు టిఫిన్ అయితే నేను రాగి జావ కాసాను, ఇంకా వేరే టిఫిన్ ఏం చేయలేదు. అది కూడా పక్కన చల్లారి పెట్టేశాను, వేడిగా ఉంటే కొంచెం తినడానికి అవ్వదని. రాగి జావ చూస్తే జెల్లీలాగా అయిపోయింది, మీకు ఇక్కడ ఇదే చూపిస్తున్నాను. చల్లారుతుంది కదా అని చెప్పి గిన్నెలో వేసి ఇక్కడ పెట్టాను, గట్టిగా అయిపోయింది. వాళ్ళు కొంచెం అంటే చల్లారే కొద్దీ కూడా ఇంకా కొంచెం బిగిసిపోతుంది కదా, దాంట్లో మనం పాలు కానీ మజ్జిగ కానీ ఏదైనా వేసుకుని తినొచ్చు. మామూలుగా తినేయగలం అనుకుంటే డైరెక్ట్గా కూడా తినేస్తారు చాలామంది. నేనైతే మజ్జిగ ఏదన్నా వేసుకొని తింటాను. ఇంకా ఫస్ట్ అయితే బాక్స్ కట్టేయాలని చెప్పి ఇంకా బాక్స్ పెట్టేశాను. ఇంకా ఆ రోజు స్నాక్స్ ఏమో బిస్కెట్ ప్యాకెట్ పెట్టేసుకున్నాడు. ఇంకా బాక్స్ కూడా అంతా అయిపోయింది కదా, ప్యాకింగ్ చేసేసాము లంచ్ బాక్స్. ఇంకా అయిపోయిన తర్వాత నేను ఇది కొంచెం గట్టిగా అయిపోయింది కదా, అందుకని చెప్పి మజ్జిగ వేసుకుని తిన్నాను. ఎప్పుడు మజ్జిగ వేసుకుని తిన్ను, బాగోదేమో అని చెప్పి నేను నార్మల్గా మజ్జిగ నాకు అందుగా నచ్చదు. అయినా సరే ఈరోజు మజ్జిగ వేసుకున్నాను. మజ్జిగలో కూడా చాలా బాగుంది. నాకు పాలు కంటే ఈ మజ్జిగలో టేస్ట్ బాగా నచ్చింది, భలే కమ్మగా అనిపించింది. ఇది ఫస్ట్ రాగి జావ అసలు నాకు నచ్చేది కాదు. అప్పుడు ఏం చేశానంటే ఆవకాయ కానీ లేకపోతే ఏదో కూర ఉంటుంది కదా మనం ఇంట్లో వండుకున్నది, ఆ కూర కలుపుకుని తినేసేదాన్ని. అప్పుడు మనకి టేస్ట్, కూర టేస్ట్ ఆవకాయకి కొంచెం బాగుంటుంది కదా, ఈ దీనంతా టేస్ట్ని డామినేట్ చేసి ఇలా కూరలు అన్నీ కలుపుకుని అలా అలా అలవాటు చేసుకున్నాను. ఇప్పుడైతే పాలు వేసుకుని మజ్జిగ వేసుకుని అలా తింటున్నాను. ఇంక ఈ లోపల స్కూల్ ఆటో కూడా వచ్చేసింది, అందుకని చెప్పి ముందెళ్ళి అక్కడ నించున్నాడు. ఆటో వచ్చే లోపల ఆటో ఆరనేస్తారు అన్నమాట ఎదురుండగానే, అప్పుడే మేము బయటికి వెళ్ళిపోతాము. ముందే బయట నించుంటాంలేండి, ఇంకా ఆటో వస్తుందని చెప్పేదానికి రోడ్డు మీదకి వెళ్ళిపోతాడు జీతు. ఇంకా జీతు కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మామూలుగా ఉంటుంది కదా మనకి ఇంట్లో కొన్ని చాలా తుడుపులు ఉంటాయి, బట్టలు, సామాన్లు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంక ఈరోజు బట్టలు కూడా ఉతికేసాను, సామాన్లు కూడా తోమేశాను. ఆ తర్వాత నేను మళ్ళీ మాకు వంట వండుకుంటాను, ఆ పని కూడా ఉంటుంది. నేను సాధారణంగా ఇంకా మళ్ళీ మేము ఏం వండుకుంటామని పెద్ద ఎక్కువగా చూపించను, కానీ ఈరోజు సాంబార్ పెట్టాను. జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే తీసాను సాంబార్ది, ఎందుకంటే అత్తయ్య లేరు, ఇంకా మావయ్య కూడా ఉన్నారు కదా అని చెప్పి సాంబార్ పెట్టాను. లేకపోతే ఏదో కూర వండేస్తాను మా ఇద్దరికే కదా అని చెప్పి. సరే మావయ్య పెద్దగా అన్ని రకాల కూరలు ఇష్టంగా అయితే తినరు, అందుకని సాంబారు పప్పు ఇలాంటివి అయితే తింటారు, అందుకని సాంబార్ పెట్టేశాను. తాలింపుకు కూడా సర్దేసుకున్నాను. సాంబార్ నేను ఎప్పుడు పెట్టినా చాలా ఎక్కువ పెడతాను. ఇది పలవ దాకా ఉంటుంది, దాంట్లో సగానికి పెట్టాను ఈరోజు. ఇంకా అన్నం కూడా ఇంకా మావయ్య ఉంటారు కదా అని చెప్పి రైస్ కుక్కర్లో వండాను. అందులో సగం అన్నం తీసేసి నేను మావయ్యకి వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టేశాను. సాంబార్ కూడా పట్టుకెళ్ళి అక్కడే పెట్టేస్తాను, ఆయనకి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తింటారని చెప్పి. ఇంక ఈరోజు అయితే మీకు ఒకటి చూపిస్తాను. డిమార్ట్కి వెళ్ళాను, నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా, అవి అక్కడి నుంచి ఎంతమంది చూసారో తెలియదు కానీ దాని గురించి కూడా నేను వీడియోలో చూపిస్తాను. ఇక్కడైతే కొన్ని సరుకులు తెచ్చుకున్నాము. ఫస్ట్ అయితే మినపప్పు మనకి రెగ్యులర్గా ఉండాలి కదా, అందుకని చెప్పి మినపప్పు ఖచ్చితంగా తెచ్చుకుంటాము. ఇంకా బట్టల సబ్బులు, వంట సబ్బులు, ఇంకా మా అబ్బాయి ఏమి బ్రష్లు చూసి ఇంకా బ్రష్లు కూడా తీసుకుంటానని చెప్పి తీసుకున్నాడు.
ఇంకా ఇందులోనే కొన్ని ఊర్లో షాప్లో తెచ్చినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ నేను ఒక అట్టపెట్టిలో పెట్టేశాను, సంచితో ఉండిపోయినాయి అని చెప్పి. ఇవన్నీ మళ్ళీ సర్దుకోవాలి. ఈసారి అయితే సెన్సోడైన్ పేస్ట్ తెచ్చాను, ఇంకా షాంపూ. ఇది ట్రై చేద్దామని చెప్పి తెచ్చాను. ఎలా యూజ్ అవుతుందో తెలియదు కానీ ఫస్ట్ టైం తెచ్చాను ఇది. అంటే మేము మామూలుగానే ఈ షాంపూ మేరాయే వాడతాము, దాంట్లో ఇది యాంటీ డాండ్రఫ్ షాంపూ అంటుంటే తీసుకొచ్చాను. ఇంకా బిర్యానీ మసాలా, మామూలు చికెన్ మసాలా ఇవి కూడా తెచ్చుకున్నాము. ఇంక ఈ బిస్కెట్ ప్యాకెట్ ఊర్లో సరుకులు తెచ్చుకున్నప్పుడు చెల్లలేదని ఆ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడు, అది కూడా ఇందులో పెట్టాను. ఇంక ఎక్సో రౌండ్. ఇంక ఇక్కడ పేపర్ పొట్లాలు ఉన్నాయి కదా, ఇవి ఊర్లో షాప్లో తెచ్చినవి. ఒకటేమో కందిపప్పుని ఇంకా పంచదార తెప్పించాను. అంటే మనకు ఊర్లో కూడా తెచ్చుకుంటా ఉంటాం మధ్యలో. ఎప్పుడైనా బేవారం వెళ్తే ఇలాగే డిమార్ట్ నుంచి ఎక్కువ సరుకులు తెచ్చుకుంటాం కానీ మన ఊర్లో షాప్లో కూడా చాలా తక్కువకే వస్తూ ఉంటాయి. ఇంకా సేమియా మాకు ఇష్టం కదా, ఎప్పుడు తెచ్చుకుంటాను. ఇంకా కొంచెం శనగపప్పు, ఇంకా రాగి పిండి, ఇంకా ఏదో తెచ్చాము ఓట్స్. ఈసారి నేను మసాలా ఓట్స్, ప్లెయిన్ ఓట్స్ 2 తెచ్చాను. ఇంకా చాక్లెట్ ప్యాకెట్, మా అబ్బాయి పుట్టినరోజు వస్తుందని చెప్పి ఇంక అంతే ఇవే తెచ్చుకున్నాము. ఇంకా హార్లిక్స్ తెచ్చాను. ఇంక ఇవే మేము తెచ్చుకున్న సరుకులు అయితే. ఇంకా షార్ట్ వీడియో పెట్టాను, దాని గురించి చెప్తాను అన్నాను కదా. అదే రీసెంట్గా వెళ్ళినప్పుడు పెసరపప్పు కూడా తీసుకొచ్చాము. పెసరపప్పు మీదేమో రెడ్ చిల్లీ రేట్ వేసి, రెడ్ చిల్లీ రేట్ ఎక్కువ ఉంటుంది కదా, పెసరపప్పు 110, 100 ఉంటే అది ఏమో కేజీ 200 చేంజ్ వేశాడు. తీరా చూసాము, లిస్ట్ చూస్తే మేము అసలు రెడ్ చిల్లీ తెచ్చుకోలేదు, బిల్లులో ఉంది ఏంటి అని చూస్తే సరుకులు మళ్ళీ చెక్ చేస్తే దాని మీద స్టిక్కర్ అది వచ్చేసింది. 100 రూపాయలు అని ఈజీగా తీసుకోవడానికి లేదు కదా. ఇప్పుడు మన దగ్గర ఈ మిస్టేక్, అలా ఎంతమంది దగ్గర ఎన్ని రూపాయలు వాళ్ళకి లాభాలు వస్తాయో తెలీదు. మనం రెగ్యులర్ గా బిల్ అయితే మనం చెక్ చేసుకోం కదా, కానీ ఖచ్చితంగా చూసుకున్నాం కాబట్టి మళ్ళీ వెళ్ళి అడిగాము. అంటే ప్రత్యేకంగా అంటే వెళ్ళలేము కదా అంత దూరం. అత్తయ్య ఊరు వెళ్తుంటే స్టేషన్కి వెళ్ళారు, అప్పుడు వెళ్ళి అడిగితే ఇచ్చేశారు. కానీ ఖచ్చితంగా మీరు ఇలా ఏదన్నా బయట నుంచి తెచ్చుకున్నప్పుడు మాత్రం బిల్ అయితే చెక్ చేసుకోండి. మేము ఫస్ట్లో చెక్ చేసుకునే వాళ్ళం కాదు, ఒకసారి తేడా వచ్చింది బిల్లులు. అప్పటి నుంచి తెచ్చుకున్నప్పుడల్లా లిస్ట్ అయితే చెక్ చేసుకుంటూ ఉంటాము. అంతే. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. చాలా వేడిగా ఉంది, అసలు మాట్లాడలేకపోతున్నాను. ఈ ఉడికి ఫ్యాన్ కట్టేసి వాయిస్ ఓవర్ ఒకటి ఇస్తున్నానేమో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం.